నమస్కారం. మన ఆలోచన విధానమే మన ప్రపంచాన్ని తయారు చేస్తుందని ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం మనలోనే ఉన్న ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ శక్తిని ఉపయోగించి మన జీవితాన్ని, ఇంకా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఇక్కడ చూడండి, అన్నింటికన్నా గొప్ప సేవ మన వైఖరి ద్వారా స్పందనలను వ్యాపింపచేయడమే. ఇది కేవలం ఒక కొటేషన్ కాదండి. మన లోపల మనం ఎలా ఉన్నామన్నది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలదు అని ఈ వాక్యం చెప్తుంది. అంటే మన ఆలోచనే ఒక సేవ అనమాట. భలే ఉంది కదా ఈ ఆలోచన. మనందరి కథే ఇది కదా. మనం ఎంతో గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాం, ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అనుకుంటాం. కానీ రియాలిటీలోకొస్తే చిన్న చిన్న విషయాలకే కోపాలు, నిరాశలు, మన ఆశయాలకి మన ఆచరణకి మధ్య ఎప్పుడూ ఓ గ్యాప్ ఉండిపోతుంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? సో అసలు సమస్య ఇక్కడే ఉందన్నమాట. మన ఇంటెన్షన్స్ చాలా మంచివే, కాని మన చేతలకొచ్చేసరికి అవి అంతగా మ్యాచ్ అవ్వవు. మనసులో ఒకటుంటుంది, కాని బయటకొచ్చే ప్రవర్తన ఇంకొకటి ఉంటుంది. ఈ తేడానే మనం సరిచేసుకోవాల్సిన అసలైన ఛాలెంజ్. మరి ఈ అంతరాన్ని పూరించడానికి ఏదైనా సులభమైన ఫాస్ట్ ట్రాక్ పద్ధతుందా? మన ఆలోచనల్ని, మన చేతలని ఒకటిగా మార్చగలిగే పవర్ఫుల్ మెథడ్ ఏదైనా ఉందా? దీనికి సమాధానం ఖచ్చితంగా ఉంది. ఆ రహస్యమే వృత్తి. వృత్తి అంటే ఏంటంటే మన ఇన్నర్ యాటిట్యూడ్, మన అంతర్గత వైఖరి, మన ఆలోచనలు, ఫీలింగ్స్, వైబ్రేషన్స్, వీటన్నింటికీ ఇదే సోర్స్ పాయింట్ అన్నమాట. దీన్ని మనం సరిచేసుకుంటే చాలు, మిగతావన్నీ అవే సెట్ అయిపోతాయి. దీని పవర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది రాకెట్ కన్నా వేగవంతమైనదట. ఏ టెక్నాలజీ కూడా దీని స్పీడ్ని అందుకోలేదు. మనం మన యాటిట్యూడ్ని మార్చుకున్న క్షణంలోనే దాని ప్రభావం ఈ విశ్వం మొత్తం వ్యాపిస్తుంది. మన మనసు అంత శక్తివంతమైనది. ఇది జస్ట్ పాజిటివ్గా ఉండటం కాదు, ఇది ఒక యాక్టివ్ ఫోర్స్. మన స్వచ్ఛమైన వైఖరి పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తోంది. అవి మన చుట్టూ ఉన్న వాతావరణాన్నే మార్చేస్తాయి, మన సంబంధాలని ప్రభావితం చేస్తాయి. మన వైఖరి ఎంత స్వచ్ఛంగా ఉంటే దాని ప్రభావం అంత బలంగా ఉంటుంది. అయితే ఇంత పవర్ఫుల్ టూల్ మన దగ్గరే ఉంటే దాన్ని మనం ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం? ఏంటి మనల్ని ఆపుతున్న ఆ అడ్డంకి? కారణం చాలా చిన్నది, కాని చాలా శక్తివంతమైనది. ఆ అడ్డంకేంటో తెలుసా? మన మనసులో మనం చెప్పుకునే ఒకే ఒక్క మాట: వాళ్ళు మారరు, వాళ్ళు అంతే. సో వాళ్ల పట్ల నాలో నెగటివ్ వైబ్రేషన్ ఉండటంలో తప్పేముంది? మనం తరచుగా ఇలాగే అనుకుంటాం గదా. ఇతరుల తప్పుల వల్ల మనం నెగటివ్గా ఉండటం కరెక్టే అని మనల్ని మనం నమ్మించేసుకుంటాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ నెగటివిటీ నిజంగా ఎవరికి నష్టం చేస్తోంది? మనల్ని బాధపెట్టిన వాళ్లకా, లేక ఆ నెగటివిటీని మన మనసులో పెట్టుకుని తిరుగుతున్న మనకా? చూడండి, ఇతరులపై కోపాన్ని మనసులో పెట్టుకోవడమంటే మన ఎనర్జీని మనమే కాల్చేసుకోవడం లాంటిది. దీనివల్ల మన ఆలోచనలు వేస్టవుతాయి, మన ఇన్నర్ పవర్ తగ్గిపోతుంది, మన మూడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే చివరికి నష్టపోయేది ఇతరులు కాదు, మనమే. సో ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తోందో చూడండి. అంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మొదట మన వృత్తి అంటే స్వచ్ఛమైన వైఖరి, అది పాజిటివ్ వైబ్రేషన్స్ను సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తాయి. చూశారా? అంతా మన నుండే మొదలవుతోంది. ఇది మనందరికీ అనుభవమే కదా. కొన్నిసార్లు ఒక రూంలోకి వెళ్లగానే అక్కడేదో తెలియని ప్రశాంతత లేదా టెన్షన్ ఫీల్ అవుతాం. అక్కడ ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా సరే. ఎందుకంటే మాటల కన్నా ఆ వాతావరణమే మనపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆ వాతావరణాన్ని సృష్టించేది అక్కడి మనుషుల వైఖరే. అయితే దీని అర్థం ఇతరుల తప్పుల్ని చూడొద్దని కాదు, తప్పుల్ని గమనించాలి. కానీ ఆ తప్పులకి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. మన ప్రతిస్పందనను మార్చుకోవడమే అసలైన మార్పుకు మొదటి అడుగు. సరే, మరి మన వైఖరిని స్వచ్ఛంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఒక సింపుల్ బ్లూ ప్రింట్. విమర్శించకుండా జ్ఞానంతో అర్థం చేసుకోండి. ద్వేషానికి బదులు క్షమనెంచుకోండి. ఎదుటివారికి మంచి జరగాలని కోరుకోండి. ఇక గడిచిపోయిన పాత విషయాలను వదిలేయండి. ఈ చిన్న మార్పులు మన అంతర్గత శక్తిని మళ్లీ మేల్కొలుపుతాయి. చివరిగా మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది: మన అంతర్గత వైఖరే మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతోంది. మరి ఈరోజు మనం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం?
ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలన్నది మన ఇష్టం.